కూలిపోయింది. ఇప్పుడు మాకు ఢిల్లీకి వెళ్ళి రిపోర్ట్ ఏంటంటే 3 కూలిపోతాయని ఇచ్చిన్నారు. ఈ 3 కూలిపోతే మేము గ్యారంటీ ఇవ్వమని నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ వాళ్ళు ఇచ్చింది. అంటే ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఒక్క ప్రాజెక్ట్ కట్టకుండా పాలమూరు జిల్లా లేకపోతే దేంట్లో ఇప్పటికీ తెలంగాణ అంటే నన్ను ఓటేస్తారని మీరు గెలిపిస్తే కనీసం మీ దగ్గర పాలమూరు ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా పాలమూరులో డిగ్రీ కాలేజ్ లేదు. ఇవాళ దేవరగట్టకు పోతే ఆరుపేట్ల హాస్పిటల్ ఉంటే అక్కడ సీఎంఆర్ ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రి గారు 100 పడకల హాస్పిటల్ ఇచ్చింది. ఇవాళ మన మేఘారెడ్డి గారు లిస్టు నేను నా డిపార్ట్మెంట్కి వెళ్ళి 400 కోట్లు ఇచ్చిన 600 కోట్లు వీటికి వెళ్ళి బిజినపల్లికి వెళ్ళి జగ్గెళ్ళ పోతానికి డబల్ రోడ్డు, ఈ నుంచి కొత్తకోటకు పోతానికి డబల్ రోడ్డు, పెద్దరికి పోతానికి కూడా డబల్ రోడ్డు. ఈ వచ్చే నెలలో టెండర్ అవుతుంది. ఆడి వరకు కూడా డబల్ లేన్గా పెట్టడం జరిగింది. మళ్ళీ అనంతపూర్కి వెళ్ళి ఐదా వీధిగా గద్వాల వరకు కూడా డబల్ లేన్గా 11,400. ఈ సమ్మక్క సారక్క ముఖ్యమంత్రి గారు ఆలోచన చూడండి. మీరు కూడా వీలైనంత వారు రండి. ఎంతో సమ్మక్క సారక్క అంటే పోరాటం చేసిన వీర వనితల వాళ్ళకి అక్కడ క్యాబినెట్ మీటింగ్ లో ఆ వర్కులన్నీ అప్రూవ్ చేస్తున్నాం. ఏది ఏమైనా సరే మీకు హామీ ఇస్తున్నా. ముఖ్యమంత్రి గారు మనం వచ్చి ఎన్ని వరాలు ఇచ్చినా నేను అన్ని చూస్తూనే ఉన్నాం. ఈ సందర్భంలో మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. 33లో కనీసం 30 ఎలవకపోతే ఇక అరే 3వ బోనస్ వదిలిపెడదాం. మనం కొట్టాడుకున్నాయి. ఇప్పుడు మనం ఆయన టికెట్ పంచాయతీ పెట్టుకుంటే తర్వాత వచ్చి జాయిన్ అవుతారు. కానీ మీకు దండం పెట్టి చెప్తున్నా, ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారి గౌరవాన్ని కాపాడుతూ మనం ప్రతి ఎకరాన్ని సాగునీరు తెచ్చుకోవాలన్నా పాటు ముగ్గురితో పాటు శ్రీహరి గారు, జూపల్లి గారు, నన్ను కూడా యాడ్ చేసుకోవాలి. 6 ఉన్నాం మీకు. వనపర్తికి 6 ప్రోటోకాల్ ఉన్నాయి మీకు. 6 పడితే 6,000 కోట్లు ఇస్తాడు ముఖ్యమంత్రి గారు. ఆయన నేను మాత్రం కోరేది ఒకటే చూడండి. ఈ ఊళ్ళోకి వెళ్తున్న సర్పంచులు కూడా ఎటువంటి హుషారున్న వాళ్ళు మన జూబ్లీహిల్స్లో ఎట్లా మేము ఓటు మ్యాపింగ్ చేసుకొని ప్రతి ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి. మీ వాళ్ళు కూడా బాగా టీం పని చేసింది. మేఘాలం అట్లా మీరు కూడా గ్రామ పంచాయతీలకి వచ్చి వనపర్తి, పెప్పేరు ఈ 2 మొత్తం క్లీన్ స్వీప్ గా గెలిపిస్తే అప్పుడు ముఖ్యమంత్రి గారు వద్దన్నా మీకు వరాల వరద చూపిస్తారు. అప్పుడు మేఘారెడ్డికి అపాయింట్మెంట్ ఉండదు, జూపల్లికి అపాయింట్మెంట్ ఉండదు, నాకు అపాయింట్మెంట్ ఉండదు. నన్ను కూడా అంటాడు ఎందుకే ఆయన వనపర్తిలో ఏం చేసి వచ్చినావు అంటాడు. అందుకనే మీకు దండం పెడతా అని చెప్తున్నా. వాడు ఫామ్ హౌస్లు కొన్నాడు, ఆదాయ భూములు కొన్నాడు, 1000 కోట్లు సంపాదించుకున్నాను. వాళ్ళు ఇస్తే పైసలు తీసుకొని తాగుడు ఇస్తే అది మన ఆంధ్రాకి వచ్చే డూప్లికేట్ లిక్కర్ అయితే లివర్ ఖరాబ్ అవుతుంది. ఆ లిక్కర్ నిరంజన్ రెడ్డి గారు మొక్క మీద కొట్టండి. నేను ఒక్కటే చెప్తున్నా, మీకు ఇంత మంచి ఎమ్మెల్యే ఒక నిజాయితీ పరుడైనా నేను దేశంలో చాలా మంది ఎమ్మెల్యేని కలిసిన. గుమ్మడి నర్సయ్య, ఆ తర్వాత చిన్నడే నిజాయితీ మారుతారు. మన గుమ్మడి నర్సయ్య మీద కన్నడ రాజ్ కుమార్ చనిపోయాడు, వాళ్ళ కొడుకు కూడా పునీత్ కుమార్ అని ఎంత ఎప్పుడైనా నవ్వుకుండా కనబడతారు తప్ప డబ్బుల గురించి దాని గురించి చెప్పిన మాట విన్నారు ఆయన మీద. అలాంటి వ్యక్తి ప్రాంతంలో ఉన్నాడు. ఇవాళ ఇంకా కష్టపడి ఎంత జిద్దు మనిషి అంటే మీ ఎమ్మెల్యే మేఘారెడ్డి పట్టిందంటే వదిలిపెట్టే ముచ్చటే లేదు. ఆ సెక్రటరీల ఆ మినిస్టర్ల చాంబర్ల దగ్గర గిరా తిరుగుతూనే ఉంటాడు. ఏంటంటే అన్న అవకాశం వచ్చింది, ఛాన్స్ మా ముఖ్యమంత్రి గారు ఉన్నాడు, మా చిన్న ఉన్నాడు, అభివృద్ధి చేసుకుందాం, మా శివసేన ఉన్నాడు, మా జూపల్లి గారు. మీ అందరికీ కూడా ఇప్పటికే సమయం ఆలస్యమైంది. నాకు 30 ఏళ్ళకే ఎమ్మెల్యే, 5 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ. గోదావరి కళ్యాణం అని శ్రీ